లేదు. అయితే గుర్రం ఎక్కిన తర్వాత ప్రజలు మర్చిపోకూడదు. ప్రజలు మర్చిపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంక సమస్య వచ్చింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి పోయి ధర్నా చేశాడు. ఆయన సిపిఐని కూడా రమ్మని కోరాడు. రాజాతో మాట్లాడాడు. మాతో సంప్రదిస్తే రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు. వాళ్ళు రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నారు. అప్పుడే దాంతోపాటు అంతకుముందు ఎన్ని అరాచకాలు చేసారో ఊహించలేము. 3 మాటలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని అడుగు పెట్టలేదు పొంగనూరులో. వాళ్ళ సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పెద్ద హడావుడి చేశారు. అంటే ఇంకొక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ 3 మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఒక ప్రాంతానికి పోకూడదా? ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది అది చేశారు కాబట్టి వీళ్ళు చేసిన తప్పని కరెక్ట్ అని చెప్పరా. వీళ్ళు ఇటువైపు కూడా చంద్రబాబు పదే చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నాడు. కొన్ని చోట్ల పాత ఆవేశాలు వస్తున్నాయి. అది దాన్ని భూతత్వం పెట్టి చూడాల్సిన పని లేదు. అది సెపరేట్ అవుతుంది. దేనికి ఎప్పుడు నెలలోనే ఢిల్లీలో పోయి అరవాల్సిన పని ఏమొచ్చింది? ఢిల్లీ అరిస్తే ఆయనకి ఏమొస్తుంది? ఏమొస్తుందంటే అసెంబ్లీకి లోపల పోనీ కూడా తప్పించుకోవచ్చు. గెలిచేవాడు అసెంబ్లీ ఉండాలి కదా. సూదిని విజయవాడ పోగొట్టుకొని ఢిల్లీ ఎత్తికి దొరుకుతుంది. జంతర్ మంతర్లో పోగొట్టుకుని సూది ఇక్కడే దొరకదా? అమరావతిలో జంతర్ మంతర్ దొరకదు. అండ్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు లోపల పడ్డది ప్రిస్టేజ్. ఇప్పుడు ప్రజాస్వామ్యం. ఇప్పుడు బిజు పట్నాయక్ జ్యోతి బాస్ కన్నా ఎక్కువ ముఖ్యమంత్రి ఉన్నాడు, సీనియర్ మోస్ట్. ఆయన ఓడిపోయాడు. నేరుగా ముఖ్యమంత్రికి పోయి మాట్లాడాడు, ప్రమాణ స్వీకారానికి పోయాడు, అసెంబ్లీకి పోయాడు, హుందాగా ప్రవర్తిస్తున్నాడు.